రామ్ గోపాల్ వర్మ అంటే చాలు మనకు ముందుగా గుర్తొచ్చేది కాంట్రవర్సీస్. ఏదో ఒక కాంట్రవర్సీ రూపంలో ఉండి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మకు చెక్ బౌన్స్ కేసులో 3 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముంబై మెజిస్ట్రేట్ కోర్టు. వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా అడల్ట్ చిత్రాలు చేసి యువతను బాగా ఆకట్టుకున్నారు. అంతేకాదు, ఈయన సినిమాల ద్వారా ఎంతో మంది మరుగున పడ్డ హీరోయిన్స్ వెలుగులోకి వచ్చారు అని చెప్పొచ్చు. వర్మ డైరెక్షన్లో ఒక సినిమా చేశారంటే చాలు, వారి కెరియర్ అమాంతం మారిపోతుంది అనటంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతేడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పలు కేసులు ఎదుర్కొన్న ఈయన ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో మరోసారి ఇబ్బందుల్లో పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 6 ఏళ్ల కిందట జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. నాటి కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. 3 నెలలు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇవ్వటం హాట్ టాపిక్గా మారింది. 2018లో ముంబైలో చెక్ బౌన్స్ కేసు రామ్ గోపాల్ వర్మపై నమోదైంది. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేయగా 6 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు విచారణకు రావాలి అని నోటీసులు పంపినా కోర్టుకు వెళ్లకుండా తప్పించుకు తిరిగాడట వర్మ. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవీపై సీరియస్ అయింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ వచ్చే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3,72,000 పరిహారం చెల్లించాలని, లేని ఎడల 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తీర్పిచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం వర్మకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరి వర్మ ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తాడా లేక జైలుకు వెళతాడా అన్న ప్రశ్నలతో సోషల్ మీడియాలో ఒక వైరల్ న్యూస్ కొనసాగుతోంది.